హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం తృతీయ. ఈరోజు మంగళవారం, మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రాధిపతి కుజుడు. అదేవిధంగా ఈరోజు మంగళవారం కాబట్టి కుజుడు. ఈరోజు దుర్గాదేవి నామస్మరణ, అమ్మవారి నామస్మరణ చాలా విశేషం. ఈ నామాన్ని జపించినట్లయితే మనలోని దుష్టశక్తి, శత్రుత్వ స్వభావాలు దూరమవుతాయి. అలాగే మనకు ఎవరైనా ఆపదలు తలపెట్టాలని ఆలోచించే వారి ఆలోచనలని అమ్మవారు మార్చి మనకు సంపూర్ణ ఆశీస్సులు, అనుగ్రహాన్ని అందిస్తుంది. ఓం చాముండాయై నమః. ఓం చాముండాయై నమః. ఓం చాముండాయై నమః. ఇక ఈరోజు మంచి మాట. ఒకటి గుర్తుంచుకోండి, చాలామంది ప్రతినిత్యము చిన్న చిన్న బిజినెసెస్ చేసుకునేవారు, ఏదైనా వస్తువులను అమ్ముకున్న తర్వాత అప్పులు తీర్చడానికి ఆ వచ్చిన డబ్బులను సాయంత్రం వెళ్ళి ఇతరులకు ఇచ్చేస్తున్నాం, దానివల్ల మాకు ఎలాంటి అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. దయచేసి సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు మీరు డబ్బులు ఇవ్వకూడదు. అలా చేయడం వలన మీ కష్టమంతా కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆ దరిద్రాన్నంతా మీరు నింపుకున్నట్లే, మీ లక్ష్మిని వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నట్లు. అలా విధంగా అభివృద్ధి అనేది ఉండదు. మీరు ఏదైనా అప్పు తీర్చాలనుకున్నప్పుడు, ఈఎంఐలు కట్టాలనుకుంటే ఏదైనా కూడా మార్నింగే ఇవ్వాలి. సాయంత్రం అయ్యాక అప్పులు తీర్చడం లాంటివి చేస్తే మీకే నష్టం కలుగుతుంది. సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపే అప్పులు తీర్చేసుకోండి. సూర్యుడు ఎలాగైతే అభివృద్ధి చెందుతున్నాడో అదేవిధంగా మీ అప్పు కూడా త్వరగా తీరుతుంది. ఇక డబ్బు మీ దగ్గర నిరంతరము ఉండాలి అంటే కొన్ని లవంగాలను, కొంచెం పసుపును ఒక పొట్లంలో కట్టి దాన్ని చిన్న పౌచ్ లాగా చేసుకొని ఒక వ్యాలెట్లో కానీ, లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, లేదంటే క్యాష్ బాక్స్లో కానీ పెట్టుకోండి. డబ్బు నిల్వ అనేది ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాటల్లో భాగంగా మనం ఎప్పుడు కూడా ఏ పనిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక కుటుంబం ఉంటుంది గ్రామంలో, వాళ్ళకి ఒక కొడుకు ఉంటాడు. చిన్నప్పటి నుంచి చాలా గారాబం చేయడం వలన అతనిలో నిర్లక్ష్య ధోరణి అనేది పెరుగుతుంది. దైవభక్తి, గురుభక్తి రెండూ ఎక్కువే, కానీ ఏ పని చేయడు, బద్ధకంగా ఉంటాడు. ప్రతి పని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. ఇదంతా గమనించి ఊర్లోని వారు, తల్లిదండ్రులు కూడా ఎప్పుడు తిడుతూ ఉంటారు. ఇక అది విని విని ఆ బాలుడికి సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళే దారిలో అతనికి ఒక గురువు ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. ఇక ఈ అబ్బాయి అతని ముందు వెళ్ళి కూర్చొని అతను మెలకువ వచ్చేంతవరకు అలాగే కూర్చుంటాడు. ఇక కళ్ళు తెరిచిన గురువు, ఎవరు నీవు, నీ పేరు ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగానే, నాకు సరిగ్గా విద్య అవ్వలేదు, నన్ను అందరూ దూషిస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు, నేను గొప్ప వ్యక్తిని కావాలని ఆశలున్నాయి కానీ నాతో అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తాడు. ఇక అది విన్న గురువు, ఇక్కడ ఈ నది పక్కన ఉన్న చిన్న చిన్న రాళ్ళల్లో ఒక రాయి, అద్భుతమైన రాయి ఉంది. అది చాలా వేడిగా ఉంటుంది. దాన్ని నువ్వు తీసుకొని దేనికైనా రాస్తే అది బంగారంగా మారిపోతుంది. అప్పుడు నువ్వు శ్రీమంతుడిగా మారొచ్చు. దాన్ని వెళ్ళి వెతుక్కోపో అని చెప్పేసి అన్ని వెళ్ళిపోతాడు అక్కడి నుండి. ఇక ఆ అబ్బాయి ఆ రోజంతా 6 గంటలు శ్రమిస్తాడు, దొరకదు. మళ్ళీ మర్నాడు వస్తాడు, మళ్ళీ దొరకదు. ఈ విధంగా ఒక నెల గడిచిపోతుంది. ఇంకా అతనికి రాళ్ళను చూసి అతనికి ఏ రాయి ఏంటిది అని తెలిసిపోయి ప్రతిదీ కూడా నదిలో విసిరేస్తూ ఉంటాడనమాట. ఇక బాగా అలవాటైపోయింది. ఒకరోజు వేడి రాయి చేతికి తగులుతుంది. అలవాట్లో పొరపాటులాగానే ఆ రాయిని కూడా నదిలోకి విసిరేస్తాడు. అయ్యో, నాకు వేడిగా రాయి తగిలింది, ఆ రాయి ఇదే అని చెప్పేసి అనుకొని అనవసరంగా పడేశానే అని చెప్పేసి బాధపడతాడు. ఇప్పుడు ఆ రాయిని దొరకబట్టాలంటే మళ్ళీ నదిలోని రాళ్ళన్నీ బయట వేయాలి. అది వీలవుతుందా? కుదరదు. సో కాబట్టి చేసే పనిని నిర్లక్ష్యం చేయకూడదు. దానివలన ప్రమాదాలు ఎదురవుతాయి. మనల్ని నమ్మిన వారినైనా సరే, ఎవరినైనా సరే మనం నిర్లక్ష్యం చేయకూడదు. నమ్మకంతో, ప్రేమతో ఏ పనినైనా కూడా చేయాలి. ఈ రోజుల్లో తెలివిగా, గొప్పగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇది ఈరోజు సారాంశం. ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం మృగశిర నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ప్రత్యక్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి క్షేమతార, కృతిక ఉత్తరాషాఢ వారికి విపత్తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపద తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి మిత్రతార, పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి నైదనతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు మన సంప్రదాయం.
మన సంప్రదాయంలో భాగంగా ఎవరైనా రక్త సంబంధీకులు కాలం చేసినప్పుడు వారిని వైకుంఠ యాత్రకు అంటే శ్మశాన యాత్రకు తీసుకెళ్తారు. ఎవరైతే వారి పాడెను నలుగురు మోస్తారో వారు జాగ్రత్త వహించాలి. అలా చేయడం చాలా అదృష్టంతో కూడుకున్నది. అలా ఎవరైతే ఆచరిస్తారో వారికి 2 జన్మల కర్మఫలాలు అనేవి తొలగించబడతాయి. అలాగే ఎవరైతే అంత్య సంస్కారాలు, పితృకార్యాలు, అగ్ని కార్యం, తర్పణం, పిండ ప్రదానం లాంటివి చేస్తూ ఉంటారో వారికి 7 తరాలు కూడా పితృదేవతల ఆశీస్సులు అనేవి ఉంటాయి. ఐశ్వర్యవంతులు అవుతారు, అభివృద్ధి చెందుతారు. ఇక చాలామంది ఈ రోజుల్లో ఆస్తి కోసం శవాన్ని అక్కడే పెట్టేసి గొడవలు పడుతున్నారు. అలా ఆచరించడం వలన 11 రోజుల వరకు కూడా ఆ ఆత్మ అనేది భూమి నుంచి 18 అడుగుల పైన ఉండి అంతా చూస్తూ ఉంటుంది. అది గమనించిన ఆత్మ ప్రేతశాపాన్ని పెడుతుంది. ఈ విధంగా ఎవరైతే గురవుతారో వారికి 3 జన్మల వరకు కష్టాలు ఎదురవుతాయి వారికి. కాబట్టి ఇవన్నీ అంత్య సంస్కారాలు చేసే వరకు 12 రోజులు గడిచేంత వరకు కూడా మంచిగా ఉండి చేయాలి. ఆ తర్వాత వచ్చే శుభాన్ని అందుకొని మీరు ఏ ఊరైనా వెళ్ళొచ్చు, ఏ దేశమైనా వెళ్ళొచ్చు. ఇక ఈరోజు వాస్తులో భాగంగా చాలామందికి ఇల్లు ఉంటుంది, అందులో పూజా రూము ఉంటుంది. కానీ ఏ ఇంట్లో అయితే నిత్యము పూజ గదిని పూజలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో వారికి భర్త మీద భార్య నిర్లక్ష్యం ఉంటుంది, భార్య మీద భర్త నిర్లక్ష్యం ఉంటుంది, తల్లిదండ్రుల మీద పిల్లల నిర్లక్ష్యం, పిల్లల మీద తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఈ విధంగా ఉంటుంది. మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే మనలో కుటుంబ సభ్యులు మనల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే అన్నీ బాగానే ఉన్నా కూడా ఎలాంటి పూజలు ఆచరించడానికి మాకు అవ్వట్లేదు అనుకుంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా బ్రహ్మస్థానంలో దోషం ఉందని అర్థం. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ, రేపు సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి మహావిష్ణువుకి తులసి అర్చన చేసి రామాలయం దర్శన చేసుకుంటారో వారికి పిత్రార్జిత ఆస్తిలో ఉన్న గొడవలు తొలగిపోతాయి, పిత్రార్జిత ఆస్తి దక్కుతుంది. ఈరోజు యోగక్షేమం. ఎవరికైనా కుటుంబ సభ్యుల్లో విపరీతమైన కోపం కానీ, వారిలో చెడు ఆలోచనలు ఉన్నాయని కానీ, లేదంటే రాహుదోషాలతో బాధపడుతున్న వారు ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు మినపిండితో చేసిన ప్రమిదల్లో నేతితో దీపారాధన చేయాలి. మీ ఇంట్లో ఎవరికైతే కోపం ఉందో వారి పేరును స్మరించుకొని కొన్ని మినుములను కానీ, మిరియాలను కానీ వెలుగుతున్న దీపంలో వేయాలి. ఇది ఈరోజు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.